అక్కడ కొంత ఆశ ఉండింది, ప్రజలు ఆ రకంగా ఆదరించినారు. కానీ మీకు తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అక్కడ జరిపినట్టు ప్రచారం కానీ వివిధ కారణాల వల్ల అక్కడ కొంత వెనుకంజలో ఉన్నాం. ఏదేమైనా పూర్తి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనేది స్పందిస్తాం. ఏ రకమైన అధికార ఓడిపోయిన తర్వాత ప్రతి పార్టీ ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ప్రజలు ఓటర్ మిషన్ మీద బటన్ నొక్కందే ఓట్లు పడతాయా? జూబ్లీస్ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉన్నారు, కితాబిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ రకంగా అంత మంచి మెజార్టీతో గెలిచినాం. ఇప్పటివరకే దాదాపు 23-24 వేలు వచ్చిందని అంటున్నారు. ఇంకా మంచి మెజారిటీ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇది ప్రజా విజయం. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు నచ్చింది, ప్రజలు మెచ్చింది. కాబట్టి ఈ విజయం. థ్యాంక్ యూ. షబీర్ అలీ గారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ విక్టరీ మీద డీటెయిల్స్గా చెప్పినారు. అట్లాగే మా సుదర్శన్ రెడ్డి సాబ్ కూడా చెప్పినారు. నేను ఒకటే కేటీఆర్తో సవాల్ చేస్తున్నాను. కేటీఆర్ గారు, మీరే మాకు వచ్చి సవాల్ చేసినారు, ఇది రెఫరెండం అన్నారు. కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాలది ఇది రెఫరెండం, మీ పాలన బాగలేదు, ప్రజలు మీకు వ్యతిరేకత ఉన్నారు అని రెఫరెండం చేసినారు. ఆయనతో సహా బండి సంజయ్ కూడా రెఫరెండం అన్నారు. నేను అంటున్నాను, రెఫరెండం ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్లో జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపించి ఏదో 1000-200తో 2000తో కాక దాదాపు 25,000 మెజార్టీ వస్తున్నది. 25,000 మెజార్టీ వచ్చినాక కేటీఆర్ ఇవి నాచిన న్యాయంతో అంగం తేడా అన్నట్టు మాట్లాడకుండా మీరు రిగ్గింగ్, ఏం రిగ్గింగు, ఏం పంచినా 1000-2000 ఫరక్ వస్తుంది అని 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నప్పుడు ఇట్లా నువ్వు సరిగ్గా చెప్పుకో. ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాము, ప్రజలు తీర్పు ఏదేమో దాన్ని గౌరవిస్తామని చెప్పు. కానీ ఉల్టా చోర్ కొత్తవాళ్ళ డాటా నువ్వే కదా నేను ఛాలెంజ్ చేసింది. మాకు రెఫరెండం చూపించేసినారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్ పార్టీ అని ఆల్రెడీ చెప్పేసింది. ఇంకేమున్నదా? ఇక నీకు వదిలేస్తున్నా, నువ్వు రాజీనామా చేస్తావు. నీకు ఉన్నది ఆడ పార్టీ, కానీ నువ్వు రాజీనామా చేస్తావా లేకుంటే బండి సంజయ్ ఇంకోసారి గుండు కొట్టుకుంటావా, ఏం చేస్తావో ఇక ఆయనకే వదిలేస్తాను. థ్యాంక్ యూ.